Good evening, students. This session for second year biotechnology, semester 4, lecture number 6. Today, the topic is applications of monoclonal antibodies. So, applications of monoclonal antibodies. First of all, what is antibodies? Antibodies are large Y-shaped proteins. Antibodies are large Y-shaped proteins. మనకి పిక్చర్లో కనిపిస్తుంది ఇక్కడ. It look like as a Y shape. It look like as a Y shape. Next, antigens are the foreign substance. Antibodies are in our body. Antibodies are present in our body. Antigen is the foreign substance. It can cause any disease through pathogens. They are recruited by the immune system to identify and neutralize foreign objects like bacteria and viruses. So, these antibodies may recognize the foreign substance, nothing but antigen. So, that antigen may destroy through antibody titer, nothing but production of antibodies. Each antibody has a unique target known as the antigen present on the invading organism. Each and every antibody can recognize particular type of antigens. So each and every antibody have to ability to fight against the antigen. సో ఇక్కడ ప్రతి యాంటీబాడీ కూడా బయట నుంచి వచ్చేటటువంటి ఫారిన్ సబ్స్టాన్సెస్ని ఫైట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి యాంటీబాడీస్ అనేటటువంటివి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది హై అమౌంట్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఈ యాంటీబాడీస్ అనేటటువంటివి యాంటీజన్కి ద ఫైట్ ఎగ్నెస్ట్ యాంటీజన్. దిస్ యాంటీజన్ ఈజ్ లైక్ ఎ కీ దట్ హెల్ప్ ద యాంటీబాడీ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద ఆర్గానిజం. సో ఈ యాంటీజన్ అనేటటువంటిది ఇట్ లైక్ ఎ కీ రోల్. ఇదేం చేస్తుందంటే బయట నుంచి వచ్చిన ఫారిన్ సబ్స్టాన్సెస్ అన్నిటినీ కూడా యాంటీబాడీ రికగ్నైజ్ చేసుకుని దాన్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ద స్పెసిఫిక్ రీజియన్ ఆన్ అన్ యాంటీజన్ దట్ an antibody recognizes and binds to is called the epitope or antigenic determinant. ఈచ్ స్పెసిఫిక్ యాంటీజన్కి ఏముంటుందంటే ఎపిటోప్ అనేటటువంటిది ఉంటుంది, యాంటీజెనిక్ డిటర్మినెంట్. యాంటీబాడీస్కి పారాటోప్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. సో హియర్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ఎపిటోప్ అండ్ పారాటోప్ like enzyme binds with substrate to form enzyme substrate complex. Antigen can bind with antibody to form antigen antibody complex. Then antibodies may యాక్ట్ లైక్ హీరో. యాంటీబాడీ అనేటటువంటిది ఒక హీరోలా కనుక యాక్ట్ చేస్తే యాంటీజెన్ కిల్ అవుతుంది. సో దెన్ దట్ టైమ్ ఫ్రీ ఫ్రమ్ డిసీజ్, మనకి డిసీజ్ అనేటటువంటిది రాదు. వెన్ యాంటీబాడీస్ ఆర్ జీరో దెన్ యాంటీజెన్ మే కాజ్ డిసీజ్. యాంటీబాడీ అనేటటువంటిది మన బాడీలో దాని యొక్క ప్రొడక్షన్ లెవెల్స్ అనేటటువంటివి తక్కువగా ఉన్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటిది వీక్ అవుతుంది. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ హియర్ మనం లాస్ట్ స్లైడ్లో యాంటీబాడీ అంటే ఏంటో చూస్తాం. హియర్ మోనోక్లోనల్ యాంటీబాడీ, పాలీక్లోనల్ యాంటీబాడీ. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ type of antibodies that are identical because they were produced by one type of B lymphocyte. యాంటీబాడీస్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. ఆల్ ఆర్ సిమిలర్, ఆల్ ఆర్ యూనిక్, అన్నీ కూడా ఒకేలా ఉంటాయి, ఐడెంటికల్గా ఉంటాయి, సేమ్ టైప్లో ఉంటాయి. ఒక జెరాక్స్ ఇమేజ్ని ప్రొడ్యూస్ చేసినట్లుగా ఒక ఫోటో కాపీని తీసుకున్నప్పుడు అన్నీ ఒకేలా సిమిలర్గా ఎలాగైతే ఉంటాయో, లైక్ క్లోనింగ్ చేసినప్పుడు మనకి అన్నీ కూడా ఆ సిమిలర్ కాపీస్ని ప్రొడ్యూస్ చేసినట్టు ఇక్కడ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే మోనో మీన్స్ సింగిల్, క్లోనల్ proliferation. So according to our requirement we have to produce the image same type of antibody.
యాంటీబాడీస్ అగెనెస్ట్ యాంటీజెన్. డిటెక్ట్ ఓన్లీ వన్ ఎపిటోప్. ఇవేం చేస్తాయి అంటే ఒక పర్టికులర్ ఎపిటోప్ను మాత్రమే, ఒక సింగిల్ ఎపిటోప్ను మాత్రమే డిటెక్ట్ చేస్తాయి. దే హ్యావింగ్ పర్టికులర్ స్పెసిఫిసిటీ. మోనోక్లోనల్ యాంటీబాడీస్లో ఒక సింగిల్ యాంటీబాడీ అనేటటువంటిది సింగిల్ యాంటీజెన్ మాత్రమే ఫైట్ చేస్తుంది, దానికి ఎగ్నెస్ట్గా మాత్రమే వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలీక్లోనల్ యాంటీబాడీస్ దట్ ఆర్ నాన్ ఐడెంటికల్. చూడండి, మోనోక్లోనల్లో ఐడెంటికల్గా వర్క్ చేస్తుంది, అది దేనికైతే ఫైట్ చేయాలో దానికి వెళ్ళి ఫైట్ చేస్తుంది. పాలీక్లోనల్ అలా కాదండి, ఏదొచ్చినా సరే వెళ్ళిపోయి అది బైండ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఇమేజ్లో కనిపిస్తుంది చూడండి, పాలీక్లోనల్కి మోనోక్లోనల్కి యాంటీబాడీ, బికాస్ దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై డిఫరెంట్ బీ సెల్ రీసోర్సెస్. ఇక్కడ సింగిల్ టైప్ రీసోర్సెస్ దగ్గర తీసుకుంటే మోనోక్లోనల్ యాంటీబాడీ వస్తుంది, పాలీక్లోనల్ అనేటటువంటిది డిఫరెంట్ టైప్లో మనం తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గవర్నమెంట్ హాస్పిటల్ మెడిసిన్ తీసుకుంటే ఆ మెడిసిన్ ఏం చేస్తుంటారంటే అన్నిటికీ ఒకటే టైప్ ఆఫ్ మెడిసిన్ ఇస్తూ ఉంటారు. అంటే అన్ని రకాల డిసీజెస్ ఏదైనప్పటికీ ఒకే మెడిసిన్ ఇస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ పాలీక్లోనల్ మే వర్క్ ఆర్ మే నాట్, అంటే అక్కడ అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ మోనోక్లోనల్ అనేది ఎలా ఉంటుందంటే ఒక పర్టికులర్ డ్రగ్ అనేటటువంటిది పర్టికులర్గా ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీ దానికి మాత్రమే వర్క్ చేస్తుంది, అది అన్నిటికీ వర్క్ చేయదు. డిటెక్ట్ మల్టిపుల్ ఎపిటోప్స్ ఆన్ ఎనీ వన్ యాంటీజెన్. ఇదేం చేస్తుందంటే మల్టిపుల్ ఎపిటోప్స్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మోనోక్లోనల్లో సింగిల్ ఎపిటోప్ని ప్రొడ్యూస్ చేస్తే పాలీక్లోనల్లో మల్టిపుల్ ఎపిటోప్స్ అనేటటువంటి ఫామ్ చేస్తాయి. ఆ మల్టిపుల్ ఎపిటోప్స్ దేనికి, ఆ యాంటీజెన్కి ఎనీ వన్ టైప్ ఆఫ్ యాంటీజెన్ని బైండ్ చేసుకోండి. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ గురించి మనం స్టడీ చేస్తే ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను, దెన్ ప్రొడక్షన్ దగ్గర కూడా చెప్పాను. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్రెడిట్ ఎవరికి వచ్చిందంటే ఇన్ దిస్ టెక్నాలజీ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1975 బై 2 బ్రిలియంట్ ఇమ్యునాలజిస్ట్. ఎవరో ఆ జార్జ్ కోహ్లర్, బిలాంగ్స్ టు వెస్ట్ జర్మనీలో బేసల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ. దెన్ సెజల్ మైల్స్టీన్, ఈ మైల్స్టీన్ అనేటటువంటి ఆయన ఎంఆర్సి ల్యాబొరేటరీ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ కేంబ్రిడ్జ్. ఈ కేంబ్రిడ్జ్ సంబంధించినటువంటి సైంటిస్ట్ ఒక ఆయన, ఈయన వెస్ట్ జర్మనీ. అర్జెంటీనా సంబంధించినటువంటి సైంటిస్ట్ మైల్స్టీన్, వెస్ట్ జర్మనీకి సంబంధించిన సైంటిస్ట్ కోహ్లర్, వీళ్ళిద్దరూ కలిపి ఏం చేశారంటే ఒక న్యూ టెక్నాలజీని డెరైవ్ చేశారు. దట్ టెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ నేమ్లీ హైబ్రిడోమా టెక్నాలజీ. దే వర్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 1984 ఫర్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ the principle for production of monoclonal antibodies. Both are awarded Nobel Prize. So they are introduced in the year 1975. They got Nobel Prize in the year 1984 for physiology and medicine. Understanding the monoclonal antibodies. Here monoclonal antibodies అనేటటువంటివి ఇక్కడ if an antigen is injected into an animal, the animal produce different type of antibodies against various epitope of the antigen. ఇక్కడ ఒక యాంటీజెన్ మనం ఒక మైస్కి ఇంజెక్ట్ చేసినప్పుడు, ఒక యానిమల్కి ఇంజెక్ట్ చేసినప్పుడు దానికి ఎగ్నెస్ట్గా యాంటీబాడీస్ అనేటటువంటివి ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఇలా జనరేట్ చేసుకునేటటువంటిప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటటువంటివి మాత్రం ఎనీ యాంటీబాడీ, అంటే ఇక్కడ మనకి ఉన్న యాంటీబాడీస్లో ప్రొడ్యూస్ చేసే డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే బి లింఫోసైట్స్ ఆర్ ఫ్యూజ్డ్ విత్ ద మైలోమా సెల్. ఇక్కడ దీనికి సింప్లెట్ డెఫినేషన్ ఎలా చెప్తామంటే an antibody which is produced from a single clone of cells or a single type of antibody having the same antigenic determinant produced by a single hybridoma clone is called monoclonal antibody. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే this technique is very simple. The antigen is injected into the mice. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో మనకు కనిపిస్తుంది చూడండి, ఇమ్యునైజ్డ్ మైస్ అని పిలుస్తాం, ఇమ్యునైజ్డ్ మైస్. సో ఎప్పుడైతే ఈ మైస్కి మనం ఒక పర్టికులర్ యాంటీజన్ని ఇంజెక్ట్ చేస్తామో ఆ ఇంజెక్ట్ చేసినప్పుడు మైస్ అనేటటువంటిది, సో బి లింఫోసైట్స్ ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఇమ్యునైజ్డ్ మైస్. అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఎక్స్పెరిమెంటల్ మైస్ అనేది. ఆ మైస్కి ఇచ్చిన విత్ ఇన్ 72 hours నథింగ్ బట్ ఇక్కడ ఈ మైస్ అనేటటువంటిది మనకి 3 daysలో కిల్ అయిపోతుందండి. ఫస్ట్ ఇమ్యునైజ్డ్ మైస్ని తీసుకుంటాం. ఇమ్యునైజ్డ్ మైస్ అంటే ఇట్ ఈస్ 2 to 4 weeks ఆఫ్ ఓల్డ్ మైస్.
2 to 4 weeks ఆఫ్ ఓల్డ్ మైస్, ఇమ్యునైజ్డ్ మైస్ని మనం తీసుకుంటాం. ఈ ఇమ్యునైజ్డ్ మైస్ని తీసుకున్న తర్వాత ఇది ఏమవుతుందంటే, ఇది ఎప్పుడైతే మనం ఇంజెక్షన్ అనేటటువంటిది అంటే యాంటీజెన్ అనేటటువంటిది ఎప్పుడైతే మనం ఇంజెక్ట్ చేస్తామో, ఆ పెరిటోనియల్ క్యావిటీ ఆఫ్ ది సబ్క్యూటేనియస్లీ అంటే ఎప్పుడైతే ఈ సబ్క్యూటేనియస్గా లేదా పెరిటోనియల్ క్యావిటీకి మైస్కి ఇంజెక్ట్ చేసినప్పుడు మైస్ అనేది కిల్ అవుతుంది. కిల్ అయిన తర్వాత 3 డేస్కి అసెప్టికల్గా మనం ఏం చేయాలంటే స్ప్లీన్ అనేటటువంటిది, ఆ ఫ్లూయిడ్ అనేటటువంటిది మనం కలెక్ట్ చేసుకోవాలి. ఆ కలెక్ట్ చేసినటువంటి ఫ్లూయిడ్ అనేటటువంటిది ఏం చేస్తామంటే ఈ మైస్ డై అయిపోయిన తర్వాత ఆ లింఫోసైట్స్ని మనం కలెక్ట్ చేస్తాం. దట్ నథింగ్ బట్ స్ప్లీన్ ఫ్లూయిడ్ అని కూడా మనం పిలుస్తాం. ఆ స్ప్లీన్ని ఏం చేస్తామంటే స్మాల్ ఫ్రాగ్మెంట్స్ కింద స్టెరిలైజ్ చేసుకుని దెన్ సోక్డ్ ఇన్ ఎంజైమాటిక్ మెథడ్, ఇక్కడ కొన్ని మనం ఎంజైమాటిక్ మెథడ్లో ఏం చేస్తామంటే దాన్ని బ్యాలెన్స్డ్ సాల్ట్ సొల్యూషన్లో ఇమ్మర్స్ చేసుకుని నెక్స్ట్ దెన్ మళ్ళీ స్ప్లినోసైడ్స్ కింద మనం 2 to 3 టైమ్స్ ఆ సస్పెన్షన్ మనం వాష్ చేస్తే ప్లాస్మా సెల్స్ అనేటటువంటి మనకి ప్రొడ్యూస్ అవుతాయి. బ్లడ్ సెల్స్ అన్నీ కూడా దే ఆర్ సెటిల్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెల్లెట్లోకి వచ్చేస్తే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. మనకు కావాల్సింది ప్లాస్మా కావాలి. ఈ ప్లాస్మాని ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇక్కడ మీకు సెకండ్ స్టెప్ స్క్రీనింగ్ ఆఫ్ మైస్ ఫర్ యాంటీబాడీ ప్రొడక్షన్. సో హోస్ట్ యానిమల్ బ్లడ్ శాంపుల్ ఇస్తాం. ఆ బ్లడ్ శాంపుల్ ఎపిటోప్ అండ్ పారాటోప్ మనకు కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ యాంటీబాడీస్లో ఏముంటాయంటే పారాటోప్ ఉంటుంది, యాంటీజెన్స్లో ఎపిటోప్స్ అనేటటువంటివి ఉంటాయి. సో బ్లడ్ శాంపుల్స్ ఆర్ అప్టైన్డ్ ఫ్రమ్ మైస్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ సేరమ్ యాంటీబాడీస్. హోస్ట్ టైటర్ ఈజ్ డిటర్మైన్డ్ విత్ వేరియస్ టెక్నిక్స్. ఇక్కడ యూజ్ చేసేది ఎలిసా ఆర్ ఎలైజా, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ ఎస్ఏ, ఈ మెథడ్. నెక్స్ట్ ఈ స్ప్లీన్ సెల్స్ అనేటటువంటివి చూడండి. ఇక్కడ ఫస్ట్ మళ్ళీ మీకు ప్రొడక్షన్ దగ్గర నుంచి వస్తున్నాం చూడండి. ఫస్ట్ ఇక్కడ అండర్స్టాండింగ్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఇక్కడ డిఫరెంట్ ఈ సెల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అది పాలిక్నాలన్ ఫర్ ప్రొడ్యూసింగ్ సింగిల్ కైండ్ ఆఫ్ యాంటీబాడీ స్పెసిఫిక్ టు వన్ యాంటీజెన్. ఇక్కడ మనకి కింద స్లైడ్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. పైన ఉన్నది పాలిక్లోనల్, కింద ఉన్నది మోనోక్లోనల్. మోనోక్లోనల్లో సింగిల్ యాంటీజెన్కి ఎగ్నెస్ట్గా ప్రొడ్యూస్ చేసే యాంటీబాడీ అనేది సింగిల్ టైప్ ఆఫ్ బీ సెల్స్ మాత్రమే స్పెసిఫిక్గా ప్రొడ్యూస్ అవుతుంది. పాలిక్లోనల్ దగ్గరికి వస్తే అవి నెంబర్ ఆఫ్ మెనీ టైప్ ప్రొడ్యూస్. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే మోనోక్లోనల్ ఆల్ ఆర్ సిమిలర్, అన్నీ ఒకేలా ఉంటాయి. అండర్స్టాండింగ్ మనకి అర్థం అవడం కోసం ఫస్ట్ 2 to 4 weeks ఓల్డ్ మైస్ తీసుకుంటాం. దట్ ఈజ్ కాల్డ్ హెల్దీ మైస్. లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది చూడండి, హెల్దీ మైస్. ఇప్పుడు ఆ మైస్కి ఏం చేస్తున్నాం, పెరిటోనియల్ క్యావిటీలో సబ్క్యూటేనియస్గా మనం ఏ యాంటీబాడీస్ని అయితే జనరేట్ చేసుకోవాలో దానికి ఎగ్నెస్ట్గా ఉన్న యాంటీజన్ ఇస్తాం. ఆ యాంటీజన్ ఇచ్చినప్పుడు ఆ యాంటీజన్కి ఎగ్నెస్ట్గా ఆ మైస్లో యాంటీబాడీస్ లేవనుకోండి, ఆ మైస్ ఏమవుతుందంటే 72 hours మైస్ కిల్ అవుతుంది. కిల్లింగ్ ఆఫ్ యానిమల్ అని చెప్తుంది. ఈ కిల్లింగ్ ఆఫ్ యానిమల్ తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే సపరేటెడ్ బీ లింఫోసైట్స్ని తీసుకోవాలి. అది మనకి సెకండ్ స్టెప్లో కనిపిస్తుంది చూడండి, స్క్రీనింగ్ ఆఫ్ మైస్ ఫర్ యాంటీబాడీ ప్రొడక్షన్. ఎందుకంటే ఆ ఎపిటోప్కి ఎగ్నెస్ట్గా పారాటోప్స్ అనేటటువంటివి ఆ మైస్లో ఉండవు కాబట్టి ఇప్పుడు మైస్ కిల్ అవుతుంది. ఎప్పుడైతే మైస్ కిల్ అవుతుందో దాని నుంచి మనం ఏం చేస్తామంటే ఆ బ్లడ్ని ఆ వెయిన్స్ ద్వారా మనం బ్లడ్ని ఇంట్రావేనియస్లీ అంటే వయా ఆ టెయిల్ వెయిన్స్ తీసుకుని దాన్ని పెరిటోనియల్గా మనం ఏం చేస్తామంటే 3 days ఒక మనం హైబ్రిడోమాని ప్రొడ్యూస్ చేయడం కోసం ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సినటువంటిది బ్లడ్ని సెంట్రిఫ్యూజ్ చేస్తాం. ఎప్పుడైతే సెంట్రిఫ్యూజ్ చేస్తామో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఇవన్నీ సెటిల్ డౌన్ అవుతాయి. ప్లాస్మా సెల్స్ దట్ కంటైన్స్ స్ప్లీనోసైట్స్ ఉంటాయి. దాన్ని మనం ఒక టెస్ట్ ట్యూబ్లో ప్రిజర్వ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ బీ లింఫోసైట్. ఇట్ ఈస్ వన్ హ్యాండ్. ఆన్ అనదర్ హ్యాండ్ నెక్స్ట్ స్టెప్లో చేయాల్సింది ఏంటంటే మైలోమా సెల్స్ని తీసుకోవాలి. మైలోమా సెల్స్ అనేటటువంటివి దే ప్రొడ్యూస్ ట్యూమర్స్. మైలోమా సెల్స్ అనేవి ట్యూమర్స్ను కాజ్ చేసి. మైలోమా సెల్స్ ఆర్ ఫాస్ట్ గ్రోయింగ్ లార్జ్ సెల్స్. దే కంటైన్ హెమటోపాయిటిక్ పోర్షన్ ఆఫ్ ది బోన్ మ్యారో. ఈ మైలోమా సెల్స్ అనేటటువంటివి గ్రోన్ ఇన్ 8-esa-guanine. ఈ 8-esa-guanine అంటే ఇట్ ఈస్ ద ఎనలాగ్ ఆఫ్ ది guanine యాక్ట్ యాజ్ కాంపిటేటివ్ ఇన్హిబిటార్.
కాంపిటేటివ్ ఇన్హిబిటార్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. మైలోమా సెల్స్, ఫస్ట్ బి లింఫోసైట్, సెకండ్ది మైలోమా సెల్స్. ఈ మైలోమా సెల్స్కి ల్యాక్ ఆఫ్ హెచ్జిపిఆర్టీ అంటే హైపోజాంథైన్ గ్వాయినిన్ ఫాస్ఫోరైబోజైల్ ట్రాన్స్ఫరేజ్. సో ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే రెస్పాన్సిబుల్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఈ న్యూక్లియోటైడ్స్ దగ్గర ఇది మనకి ఏం చేస్తుంది, ఇట్ ప్రొడ్యూస్ ఓన్లీ మైలోమా సెల్స్, ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ స్పెసిఫిక్ యాంటీబాడీ ఇన్ లార్జ్ అమౌంట్. మైలోమా సెల్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ బోన్ మ్యారో నుంచి తీసుకుంటాం, బోన్ నుంచి. నెక్స్ట్ ఈ మైలోమా సెల్స్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ యాంటీబాడీ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండింటిని ఫ్యూజన్ చేయడానికి యూజ్ చేసే ఒక పర్టికులర్ కెమికల్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ పాలీఇథిలీన్ గ్లైకాల్. దీన్ని పెగ్ అని పిలుస్తామండి, పాలీఇథిలీన్ గ్లైకాల్. ఈ పాలీఇథిలీన్ గ్లైకాల్ అనేది 2 టైప్ ఆఫ్ సెల్స్ని ఫ్యూజన్ చేస్తుంది, మెర్జ్ చేస్తుంది, 2 in 1 కింద చేస్తుంది. అంటే అటు బి లింఫోసైట్ని ఇటు మైలోమా రెండింటిని కూడా కల్చర్ మీడియాలో గ్రో చేయడానికి మైలోమా సెల్స్ అనేటటువంటివి యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ మైలోమా సెల్స్ని బి లింఫోసైట్స్ని ఫ్యూజన్ చేయడానికి పాలీఇథిలీన్ గ్లైకాల్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. ఓన్లీ ఫ్యూజన్కి మాత్రమే పాలీఇథిలీన్ గ్లైకాల్. నెక్స్ట్ స్క్రీనింగ్ చేయడానికి హ్యాట్ మీడియా ఉంటుంది, హ్యాట్లో మాత్రమే సెల్స్ అనేవి గ్రో అవుతాయి. చూడండి ఇక్కడ మైలోమా సెల్స్ తీసుకున్నాం అనుకోండి, దే ఆర్ ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్ అని చెప్పుకున్నాం. న్యూక్లియోటైడ్ సింథసిస్ పాత్వే బ్లాక్ అవుతుంది. నార్మల్గా న్యూక్లియోటైడ్ సింథసిస్లో మనకి 2 పాత్వేస్ ఉంటాయి, దే ఆర్ డినోవా పాత్వే అండ్ సాల్వేజ్ పాత్వేస్ అనేటటువంటివి న్యూక్లియోటైడ్ పాత్వేస్లో ఉంటాయి. సో ఈ పాత్వేస్ని ఏం చేస్తుందంటే హెచ్జిపిఆర్టీ అనేటటువంటిది బ్లాక్ చేస్తుంది. ఈ న్యూక్లియోటైడ్ సింథసిస్ అనేటటువంటిది బ్లాక్ అవడం వల్ల ఇక్కడ న్యూక్లియోటైడ్స్ ఫెయిల్ టు గెట్ సింథసైజ్డ్. ఇక్కడ న్యూక్లియోటైడ్ సింథసిస్ కాదు, ఇది మైలోమా. ఇప్పుడు బి లింఫోసైట్ దగ్గరికి వస్తే బి లింఫోసైట్స్ అనేటటువంటివి ఇవి ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రిజర్వ్ చేసుకున్నాం. న్యూక్లియోటైడ్ సింథసిస్ పాత్వే బ్లాక్డ్, ఇక్కడ హెచ్జిపిఆర్టీ జీన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, న్యూక్లియోటైడ్స్ గెట్ సింథసైజ్ అవుతాయి. ఇప్పుడు హైబ్రిడోమా దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే న్యూక్లియోటైడ్ సింథసిస్ పాత్వే బ్లాక్ అవుతుంది, హెచ్జిపిఆర్టీ జీన్ అనేది అది ఆల్రెడీ బి సెల్స్ దగ్గర యాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి హైబ్రిడోమా దగ్గరికి వచ్చి న్యూక్లియోటైడ్స్ అనేది సింథసిస్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసేటటువంటి మీడియాని ఏమని పిలుస్తామంటే హ్యాట్ మీడియం. హ్యాట్ మీన్స్ హైపోజాంథైన్ ఎమినోప్టెరిన్ థైమిడిన్. హ్యాట్ మీడియాలో మాత్రమే సెల్స్ అనేటటువంటివి గ్రో అవుతాయి. చూడండి, మీకు కావాలంటే ఈ స్లైడ్లో కనిపిస్తుంది. మైలోమా సెల్స్ డై డ్యూ టు ల్యాక్ ఆఫ్ న్యూక్లియోటైడ్ సింథసిస్ లేకపోవడం వల్ల నాన్ హైబ్రిడ్ అయిన మైలోమా సెల్ డిస్ట్రాయ్ అయిపోతుంది, ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ సెల్ దగ్గరికి వస్తే బి సెల్లో న్యూక్లియోటైడ్స్ గెట్ సింథసైజ్ అవుతాయి, బట్ సెల్స్ డై డ్యూ టు షార్ట్ లైఫ్ స్పాన్. అవి మల్టిప్లై కాదు, ప్రొలిఫరేట్ కాదు, రీజనరేట్ కెపాసిటీ అనేది ఉండదు, దట్స్ వై దే ఆర్ డై. సో ఇప్పుడు థర్డ్ వన్ ఏంటంటే మనకి హైబ్రిడోమా. ఈ హైబ్రిడోమా న్యూక్లియోటైడ్ గెట్ సింథసైజ్డ్, సెల్స్ కెన్ సర్వైవ్. సో మనకు కావాల్సింది కూడా హైబ్రిడోమా కావాలి. సో ఇలా మనకు హైబ్రిడ్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటాం. చూడండి ఎన్ని స్టెప్స్ వచ్చాయి ఇక్కడ, 5 స్టెప్స్. సో వన్స్ రికాల్ చేసుకుందాం స్టెప్స్ని. ఫస్ట్ స్టెప్ ఇమ్యునైజేషన్ ఆఫ్ మైస్ అంటే అది దట్ ఈజ్ రెడీ టు కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంట్ చేయడానికి యానిమల్ అనేటటువంటిది అది మనకి రెడీగా ఉంది. 2 to 3 వీక్ సో మనకి రెడీగా ఉంది. సో నెక్స్ట్ ఈ యానిమల్కి మనం ఏం చేస్తాం, పెరిటోనియల్గా కానీ నెక్స్ట్ సబ్క్యూటేనియస్గా కానీ యాంటీజెన్ మనం ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేయగానే 72 అవర్స్లో మైస్ డై అవుతుంది. డై అయిన వెంటనే దాని నుంచి మనం టెయిల్ దగ్గర నుంచి బ్లడ్ అనేటటువంటిది కలెక్ట్ చేయాలి. ఆ కలెక్ట్ చేసిన బ్లడ్లో ఏముంటాయి, స్ప్లీన్సైడ్స్ ప్లాస్మా సెల్స్లో ఉంటాయి, అది బి లింఫోసైట్ ఫస్ట్ స్టెప్. సెకండ్లో మైలోమాని ప్రొడ్యూస్ చేసుకుంటాం, అది సెకండ్ స్టెప్. ఈ రెండింటిని ఫ్యూజన్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ పెగ్ పాలీఇథిలీన్ గ్లైకాల్. నెక్స్ట్ దే కెన్ గ్రోన్ ఆన్ హ్యాట్ మీడియాలో ఓన్లీ మనకి ఏం గ్రో అవుతాయి అంటే హ్యాట్ మీడియాలో గ్రో అయ్యేటటువంటివి ఓన్లీ ఫర్ హైబ్రిడ్స్. సో ఈ కల్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ సెల్స్ని తీసుకొస్తాం. 1 సెల్ పర్ వెల్, ఒక వెల్లో 1 సెల్ మాత్రమే వేయాలి. హైబ్రిడోమాస్ ఆర్ సపరేటెడ్ అండ్ ఇండివిజువల్లీ కల్చర్డ్ 1 సెల్ పర్ వెల్. ఇక్కడ వెల్స్ ఉంటాయి, ఈ వెల్లో 1 సెల్ మాత్రమే గ్రో అవుతుంది. దీస్ సెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ క్లోనల్ కల్చర్ బికాజ్ ఈచ్ సెల్ ఇన్ ద వెల్ ఈజ్ derived
ఫ్రమ్ సింగిల్ సెల్ అండ్ ఆర్ దేర్ ఫోర్ ఐడెంటికల్. అన్నీ కూడా ఒకేలా ఉంటాయండి, సిమిలర్గా మనకి ప్రొడ్యూస్ చేస్తాయి గ్రోయింగ్ ఆఫ్ సెల్స్. ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ వెన్ గ్రోయింగ్ కల్చర్ కెన్ బి సీన్, ఫర్దర్ స్క్రీనింగ్ కెన్ బి డన్ ఫర్ డిజైర్డ్ యాంటీబాడీ. అందులో మనం దానికి ఎగ్నెస్ట్గా యాంటీబాడీ వచ్చిందా లేదా అనేది స్క్రీనింగ్ చేసుకుంటాం. ఇక్కడ స్క్రీనింగ్ మెథడ్ దగ్గరికి వచ్చినప్పుడు టెస్టింగ్ ఆఫ్ ఆ బైండింగ్ యాంటీజెన్, అంటే మనం ఏ యాంటీజెన్ ఇచ్చామో దానికి ఎగ్నెస్ట్గా యాంటీబాడీ వచ్చిందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. యాంటీజెన్స్ ఆర్ ఇమ్మొబిలైజ్డ్ ఇన్ ద వెల్స్ అండ్ ద యాంటీబాడీస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ పర్ వెల్, అంటే ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దీనికి ఎగ్నెస్ట్గా ఇప్పుడు ఆ యాంటీజెన్ని డిస్ట్రాయ్ చేసే క్యాపబిలిటీ దేనికి వచ్చేసిందంటే యాంటీబాడీకి వస్తుందన్నమాట. సో డిఫరెంట్ యాంటీబాడీస్ రియాక్ట్ టు డిఫరెంట్ ఎపిటోప్స్ ఆన్ ద సేమ్ యాంటీజెన్. సో ఇక్కడ మనకి పర్టికులర్ యాంటీజెన్ కెన్ బైండ్ విత్ పర్టికులర్ టైప్ ఆఫ్ యాంటీబాడీ. సో అవి ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవడం కోసం స్క్రీనింగ్కి వెళ్తాం. ఇక్కడ స్క్రీనింగ్లో మనం ఏం చేస్తాం అంటే ఆ వెల్స్ దగ్గర చూసినప్పుడు మనకి టెస్ట్కి తెలుస్తుందండి, పాజిటివ్ టెస్ట్ అనేటటువంటిది. సో వెల్ ప్లేట్ విత్ యాంటీజెన్ బౌండ్ టు సర్ఫేస్, ఇక్కడ రేడియో యాక్టివ్ లేబుల్డ్ ప్రోబ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ద డిజైర్డ్ యాంటీబాడీస్ ఆర్ గ్రోన్ ఆన్ మాస్ కల్చర్ అండ్ ఆర్ ఫ్రోజన్ ఎట్ -196 degrees temperature ఫర్ క్రయో ప్రిజర్వేషన్. దాన్ని మనం రెడీ టు స్టోర్ ఇన్ ద కల్చర్ ఫ్లాస్క్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రొడక్షన్ అంతా ఒకసారి ఒక పిక్చరైజ్డ్ లేదా మనం పిక్చరైజ్డ్ వ్యూలో చూడాలంటే మౌస్ ఛాలెంజ్డ్ విత్ యాంటీజెన్, అంటే ఈవెన్ దో డ్రగ్స్ని ప్రిపేర్ చేయడానికి కూడా ఇప్పుడు వాలంటీర్గా కొంతమంది హ్యూమన్స్ని తీసుకుంటారు. ఈ హ్యూమన్స్ ఎలా ప్రిపేర్ అయి ఉంటారంటే ఇంకా వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ చేయండి నా మీద అని చెప్పి లీగల్గా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి కొంత కాంట్రాక్ట్ అంటే ఒక అమౌంట్కి వాళ్ళు సెటిల్ అవుతారు. వాళ్ళు అనుకున్న అమౌంట్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ అంతా అయిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఈ కోవిడ్-19 సంబంధించిన ఏదైనా వ్యాక్సిన్ ప్రొడ్యూస్ అయిందనుకోండి, ఇప్పుడు కోవిషీల్డ్ కోవాక్సిన్స్ వచ్చాయి మనకి. ఈ వ్యాక్సిన్ అనేటటువంటిది రావడానికి ముందు ఏం చేస్తారంటే వీళ్ళకి కొంతమంది ఈ డ్రగ్ని వాళ్ళ మీద ప్రయోగించండి లేదా మా మీద ట్రయల్స్ వేసుకోమని చెప్పి కొంతమంది ఏమవుతారంటే వాళ్ళు వాలంటరీగా లేదంటే వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అవుతారు సర్టెన్ కంపెనీస్తో. సో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రొడ్యూస్ చేసినటువంటి దాన్ని తీసుకొచ్చి వీళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తారు. అలా ఛాలెంజ్డ్ మైస్ ఇక్కడ తీసుకుంటాం. దట్ షుడ్ బి ఇమ్యూనోజెనిక్, ఫ్రీ ఫ్రమ్ డిసీజ్. ఏ రకమైన డిసీజ్ లేనటువంటి ఒక ఛాలెంజ్డ్ మైస్ తీసుకుని దానికి యాంటీజెన్ ఇస్తాం. ఆ యాంటీజెన్ నుంచి మనం స్ప్లీన్ సైట్స్ని ఒక హ్యాండ్లో, మైలోమాని అదర్ హ్యాండ్లో, ఈ రెండింటిని ఫ్యూజన్ చేయడానికి పాలీఇథిలిన్ గ్లైకాల్. నెక్స్ట్ గ్రో చేయడానికి హ్యాట్ మీడియాలో గ్రో అయిన హైబ్రిడ్ సెల్స్ని మరలా స్క్రీనింగ్ చేసుకుంటే ఫైనల్లీ వీ కెన్ గెట్ ది మోనోక్లోనల్ యాంటీబాడీస్. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ని మనం 5 స్టెప్స్లో చూసుకుంటే మౌస్ ఈజ్ ఇమ్యునైజ్డ్ విత్ యాంటీజెన్ ఎక్స్ అనేటటువంటి యాంటీజెన్ ఉంది. దాన్ని సరాగేట్ అంటే లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పెరిమెంటల్ యానిమల్కి ఇవ్వగానే ఆ యానిమల్ డై అవుతుంది. దాని నుంచి మైలోమా సెల్స్ని అలాగే బీ లింఫోసైట్స్ని ఫ్యూజన్ చేస్తాం. హ్యాట్ మీడియా నుంచి మనకి పర్టికులర్గా ఇక్కడ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా కైమెరిక్ మోనోక్లోనల్ యాంటీబాడీ అనేటటువంటిది మీకు ఇక్కడ ఒక బాటిల్ ఆఫ్ డ్రగ్ మోనోక్లోనల్ యాంటీబాడీ అండి, ప్రిపేర్డ్ బై మోనోక్లోనల్ యాంటీబాడీ. రిటోక్సిమ్యాబ్ చూడండి, అక్కడ రిటోక్సిమ్యాబ్ లాస్ట్లో ట్రేడ్ నేమ్ ఏమి ఇచ్చాడు చూడండి. అక్కడ మ్యాబ్ అంటే మోనోక్లోనల్ యాంటీబాడీ. దీని నుంచి వచ్చిన ట్రేడ్ నేమ్స్ రిటాక్సిన్, మ్యాబ్థెరా అండ్ జైటోక్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ట్రేడ్ నేమ్స్ అనమాట. సో ఇది ఒక పర్టికులర్ డ్రగ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కైమెరిక్ మోనోక్లోనల్ యాంటీబాడీ. నౌ కమింగ్ టు అప్లికేషన్స్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీ. ఎందుకు యూజ్ చేస్తాం మోనోక్లోనల్ యాంటీబాడీ అనేది? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద డయాగ్నోస్టిక్ అప్లికేషన్. నెక్స్ట్ బయోసెన్సార్ అండ్ మైక్రో ఎర్రేస్, అంటే ఇప్పుడు చిప్ సిస్టమ్స్ అనేటటువంటివి బయో ఇన్ఫర్మాటిక్స్లో బయో చిప్స్ అనేటటువంటి వాటిని యూజ్ చేస్తాం. ఈ చిప్ సిస్టమ్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మైక్రో ఎర్రేస్ అనేటటువంటివి ఈ మనకి చిప్ సిస్టంలో బయో సెన్సార్స్ అనేటటువంటివి కలెక్ట్ చేయడానికి డయాగ్నోస్టిక్గా కూడా మనకి, అంటే ఆ చిప్ని కనుక బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తే ఆ లోపల జరిగే మెటబాలిజంని, అంటే ఇన్నర్గా ఆ డ్రగ్ ఎలా వర్కౌట్ అవుతుంది, నెక్స్ట్ ఆ పేషెంట్ యొక్క హిస్టరీని కానీ, సో ఆ టోటల్ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా త్రూ సెన్సార్ సిస్టమ్ ద్వారా ఐడెంటిఫై చేసుకోవచ్చు. థెరప్టిక్ అప్లికేషన్ అనేటటువంటిది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద క్యూరేటివ్ ప్రొఫైలాక్సిస్, అంటే ఆ డ్రగ్కి యూజ్ చేసేటటువంటి
ట్రాన్స్ప్లాంటింగ్లో రిజెక్షన్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ అనేటటువంటివి, ఎల్లోగ్రాఫ్ట్స్ అనేటటువంటివి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ని, క్యాన్సర్స్ని, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ని, ఇలా మనకి అప్లికేషన్ మెడికల్ అప్లికేషన్లో యూజ్ అవుతుంది. క్లినికల్ అప్లికేషన్ దగ్గరికి వస్తే క్లినికల్గా ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్, ఇమాజింగ్ ది టార్గెట్ డ్రగ్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫ్యూచర్ అప్లికేషన్లో ఫైట్ ఎగ్నెస్ట్ బయోటెర్రరిజంకి ఎగ్నెస్ట్గా కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ని యూజ్ చేస్తాం. యూజ్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్లో ఇట్ కెన్ యూజ్డ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లైక్ హెచ్సిజీలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అనేటటువంటిది ఎక్కువగా కిట్స్ ప్రిపరేషన్లో కూడా వీటిని మనం యూజ్ చేస్తామండి. రెండవది డయాగ్నోస్టిక్ టూల్స్ ఫర్ హెచ్ఐవి పేషెంట్స్, అంటే ఎయిడ్స్ పేషెంట్స్కి డయాగ్నోస్టిక్ టూల్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ కిట్ అనేటటువంటిది కూడా యూజ్ అవుతుంది. కిట్ అంటే ఇప్పుడు నార్మల్గా యూజ్ చేసే కిట్స్ అన్నీ కూడా ఈవెన్ ర్యాపిడ్ టెస్ట్లని ఇప్పుడు COVID-19 చేస్తున్నారు. ఆ టెస్ట్ కూడా మోనోక్లోనల్ యాంటీబాడీ ద్వారా ప్రిపేర్ చేసినటువంటి కిట్టే. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఇంటర్ఫెరాన్స్ అంటే ఇక్కడ మనకి యాంటీవైరల్ డ్రగ్స్ కింద యూజ్ అవుతాయి. లైక్ క్యాన్సర్ కానీ హెపటైటిస్ కానీ యూజ్ చేయడానికి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో కూడా ఇంటర్ఫెరాన్ ఆల్ఫా, ఇంటర్ఫెరాన్ బీటా, ఇంటర్ఫెరాన్ గామా, ఐజక్ అండ్ లిండర్మ్యాన్ అనే ఇద్దరు సైంటిస్టులు ఇంటర్ఫెరాన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ADEPT అంటే ఇక్కడ యాంటీబాడీ డైరెక్టెడ్ ఎంజైమ్ ప్రో డ్రగ్ థెరపీలో కూడా యాంటీబాడీని డైరెక్ట్ ఎంజైమ్తో ఎన్కోడ్ చేసి ఆ వర్కింగ్ ఎలా ఉందనేటటువంటిది ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో మీకు అక్కడ చూస్తే శాంపుల్ కంటైనింగ్ హెచ్సిజీ అంటే ప్రెగ్నెన్సీ వెదర్ కన్ఫర్మ్ ఆర్ నాట్ అని తెలుసుకోవడం కోసం శాంపుల్ హెచ్సిజీ అక్కడ యూరిన్ శాంపుల్ అనేటటువంటి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇక్కడ యాంటీబాడీ కోటెడ్ కిట్ అనేటటువంటిది మోనోక్లోనల్ యాంటీబాడీ ద్వారా ప్రొడ్యూస్ చేసిన కిట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కిట్లోకి ఇక్కడ ఈ శాంపుల్ అనేటటువంటిది ఒక 2 to 3 డ్రాప్స్ వేసిన తర్వాత ఒక 5 minutesలో మనకి ఏమవుతుందంటే రియాక్ట్ అయితే ఆ యాంటీబాడీ కనుక ఉండి సో దానికి ఎగ్లుటినేషన్ కనుక బైండ్ అయితే మనకి ఇక్కడ రిపోర్ట్ అనేటటువంటిది కనిపిస్తుంది. సో పాజిటివ్కి అయితే కనుక 2 bands అప్పీర్ అవుతాయి, నెగిటివ్కి అయితే కనుక సింగిల్ బ్యాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రకంగా మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ టెస్ట్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అంటే మనకి అకార్డింగ్ టు ల్యాండ్స్టైనర్ ప్రొడ్యూస్ చేసినటువంటి ABO బ్లడ్ గ్రూపింగ్ సిస్టంలో యూజ్ చేసి RH ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేయడానికి కానీ లేదా ఈ బ్లడ్ గ్రూప్స్లో కూడా ప్రిపేర్ చేసే యాంటీ-A, యాంటీ-B, యాంటీ-D మనకి 3 బాటిల్స్ కూడా ఆన్ ది స్క్రీన్లో కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ యాంటీ-A బ్లూ కలర్లో ఉంటుంది, యాంటీ-B అనేది ఎల్లో కలర్లో ఉంటుంది, యాంటీ-D కలర్లెస్ అని చెప్తాం మనం. సో ఇక్కడ ఈ బ్లడ్ గ్రూపింగ్ కూడా ఈ కిట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. నెక్స్ట్ హెచ్ఐవి డిటర్మినేషన్ టెస్ట్లో కూడా ఇక్కడ ఏం చేస్తారంటే సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి స్క్రీన్లో మనకి హెచ్ఐవికి సంబంధించి ట్రైడాట్ మెథడ్ అనేటటువంటిది ఉంది. ఇలా కిట్ మెథడ్స్ అనేటటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ కూడా కిట్లో ఆ పేషెంట్ దగ్గర నుంచి శాంపుల్ తీసుకుంటాం, టెస్ట్ శాంపుల్ తీసుకొచ్చి అక్కడ వేసినప్పుడు కంట్రోల్లో కనుక సింగిల్ బ్యాండ్ కనుక వస్తే దట్ ఈజ్ నెగిటివ్ అని చెప్తాం. ఇక్కడ 2 bands అప్పీర్ అయితే టెస్ట్లోను కంట్రోల్లోనూ వస్తే అది పాజిటివ్ అని చెప్తాం అండి. సో ఓన్లీ కంట్రోల్లో వస్తే దట్ షుడ్ బి నెగిటివ్, రెండిట్లో కూడా వచ్చిందంటే అది పాజిటివ్ కింద ఇండికేట్ చేస్తాం. ఇందులో type 1, type 2 అనేటటువంటివి కూడా ఉంటాయి. డయాగ్నోస్టిక్ అప్లికేషన్స్లో వన్స్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఫర్ ఏ గివెన్ సబ్స్టెన్స్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ దే కెన్ బి యూజ్డ్ టు డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ దిస్ సబ్స్టెన్స్. ద వెస్టర్న్ బ్లాట్ టెస్ట్, వెస్టర్న్ బ్లాట్ అంటే ఇది ప్రోటీన్ని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి యూజ్ చేసే టెస్ట్. బ్లాటింగ్స్ అనేవి ఇవి 3 typesలో ఉంటాయి. సదరన్ బ్లాటింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ DNA నైలాన్ మెంబ్రేన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ నార్దర్న్ బ్లాటింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ RNA డైజోబెంజైల్ మిథైలాక్సీ పేపర్ అనేటటువంటిది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రోటీనో బ్లాట్ ఆర్ ఇమ్యూనో బ్లాట్, దీన్ని వెస్టర్న్ బ్లాట్ అని పిలుస్తుంది. ఇక్కడ ప్రోటీన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి యూజ్ చేసేటటువంటిది డయాగ్నోస్టిక్ కిట్స్ కింద యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ కొన్ని అప్లికేషన్ తీసుకుంటే మనం సమరీ దగ్గరికి వద్దాం. అంటే లెట్ us కంక్లూడ్ దిస్ టాపిక్. డయాగ్నోస్టిక్ అప్లికేషన్స్లో డిటెక్షన్ ఆఫ్ ప్యాథోజన్ని అంటే డిసీజ్ డయాగ్నోస్ చేయడానికి, థెరప్టిక్ పర్పస్లో మనకి ప్రొఫైల్ యాక్సిస్లో అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్కి డ్యూయల్ రోల్ ఉంది. ఒకటి డిసీజ్ని ఐడెంటిఫై చేస్తుంది, రెండవది డిసీజ్ని క్యూర్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. 2 roles, డ్యూయల్ రోల్.
First one is the identify the pathogen or detection of pathogen. Second one, ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్, నథింగ్ బట్ ప్రొఫైలాక్సిస్. రీసెర్చ్ టూల్స్లో యూజ్ చేస్తాం, ట్రీట్మెంట్ ఆఫ్ సెవరల్ డిసీజెస్లో యూజ్ చేస్తాం, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఫర్ సైటోజెనెటిక్ అనాలిసిస్లో యూజ్ చేస్తాం, వ్యాక్సిన్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తాం, ఇమ్యూనో ప్యూరిఫికేషన్స్లో కూడా మనం ఈ యాంటీబాడీస్ని, మోనోక్లోనల్ యాంటీబాడీస్ని యూజ్ చేయొచ్చండి. దీనికి సంబంధించిన నోట్స్ అనేది ఆల్రెడీ మీ గ్రూప్స్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. సో నోట్స్ చెక్ చేసుకోండి స్టూడెంట్స్. Stay safe, stay home, stay strong. Okay, thank you students.